హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ అమేజింగ్. యాజ్ యూ ఆల్ నో, ఐబీపీఎస్ క్లర్క్ స్కోర్ కార్డ్స్ వచ్చాయి ఒక 1 hour బ్యాక్. డూ కామెంట్ ఆన్ యువర్ స్కోర్స్. ఏ స్టేట్ నుంచి అప్లై చేశారు అండ్ హౌ వాజ్ యువర్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అండ్ అటెంప్ట్స్. నా ఎగ్జామ్ విషయానికి వస్తే అంత ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అనుకున్నట్టు అవ్వలేదు. జీకే కరెంట్ అఫైర్స్ అనడం కన్నా జీకే అనడం బెటర్ ఏమో. అంత స్టాటిక్ ఇచ్చాడు. లైక్ స్టాటిక్ కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ కూడా స్టాటిక్ ఎక్కువనే ఇచ్చాడు. ఇంపార్టెంట్గా మనం ఏవి అనుకొని చదువుకొని వెళ్తామో అవి తప్ప మిగతావన్నీ వచ్చినట్టు అనిపించింది. అండ్ చదివినవి ఉన్నాయి, బట్ మనం బ్యాంకింగ్ అవేర్నెస్ ఇవి చదువుకొని వెళ్ళాం, అంటే వెయిటేజ్ పరంగా అలా రాలేదు. ఇంగ్లీష్ ఆల్సో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. బాగా కొంచెం ఆర్సీస్ గట్టిగా ఇచ్చాడు. ఆర్సీస్లో కాలమ్ 1 కాలమ్ 2 అండ్ అటు మిస్పెల్ట్ ఇవ్వలేదు, అటు రాంగ్లీ యూజ్డ్ ఇవ్వలేదు. ఇక్కడ ఏ వర్డ్ మార్చకూడదు అని ఇచ్చాడు. కాస్త టైం టేకింగ్ మోడల్స్ ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ మనం ఏ మార్క్స్లో కూడా చూసి ఉండము, నాట్ ఈవెన్ ఇన్ గైడ్లీ. అదొకటి. అండ్ ఫస్ట్ ఆ 2 సెక్షన్సే కాబట్టి బ్రెయిన్ కొద్దిగా ప్రెషరైజ్ అవుతుంది అక్కడ పర్ఫామ్ చేయలేదు కాబట్టి. సో నేను రీజనింగ్లో క్వాంట్లో కొన్ని సరిగ్గా పిక్ చేసుకోలేకపోయిన క్వశ్చన్స్, అదొక రిగ్రెట్ మిగిలిపోయింది. కొన్ని ఈజీ క్వశ్చన్స్ క్వాంట్లో అర్థమెటిక్ చూడలేకుండా డిఐ మీద కేస్లెట్ మీద టైం వేస్ట్ చేశాను. రీజనింగ్ కూడా క్రిటికల్ రీజనింగ్ కనిపించేసరికి కొంచెం ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అక్కడ ట్రై చేశాను, వేరేవి చూడకుండా. ఇంకా ఇలాంటి రిగ్రెట్స్ మిగిలిపోయినాయి. వచ్చే ఫర్దర్ ఎగ్జామ్స్లో రిపీట్ చేయకూడదు అని కోరుకుంటున్నాను నేను. వాట్ ఎవర్ మిస్టేక్స్ వీ హ్యావ్ డన్, కంటెంప్లేట్ దెమ్ అండ్ లెట్ us not repeat in the upcoming examinations. And I'll attach my score card in the end. అంటే నేను చూపిస్తాను నా స్కోర్ కార్డ్, చెప్తాను ఆ టైమ్స్ కూడా. ప్రిలిమ్స్ పరంగా లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ అక్యురసీ ఇంప్రూవ్ అయింది నాది. మెయిన్స్లో చూసుకుంటే సేమ్ అవే మిస్టేక్స్ అవుతున్నట్టు, రాంగ్ క్వశ్చన్స్ పట్టుకోవడం అలా జరుగుతుంది. పోయినసారి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఇంగ్లీష్ బాగుండింది, కరెంట్ అఫైర్స్ సెకండ్ షిఫ్ట్ బాగా రాలేదు, కానీ ఇంగ్లీష్ బాగుండింది. క్వాంట్ బాగుంది, రీజనింగ్ మోడరేట్ ఉండింది. బట్ ఈసారి రీజనింగ్ అండ్ క్వాంట్ వర్ ఆన్ డూయబుల్ సైడ్. ఇట్స్ ఆల్ అబౌట్ పికింగ్ క్వశ్చన్స్. మనం పజిల్స్ కొంచెం మోడరేట్ అనుకుంటామని అనుకుంటాం, కానీ డూయబుల్ ఇచ్చాడట. అంటే నేను ఒక పజిల్ ట్రై చేశాను, నాకు రాలేదు అనుకున్న, ట్రిక్కీ ఉన్నాయేమో అనుకొని క్రిటికల్ రీజనింగ్ వైపు వెళ్ళిపోయినా. కానీ సమ్ ఇన్ అండ్ సమ్ అవుట్ ఉన్న ట్రయాంగులర్ పజిల్ కూడా ఒకటి క్లూ డైరెక్ట్గా ఇచ్చిండంట, కార్నర్లో ఉందని చెప్పి. సో నేను మెయిన్స్ కదా, సమ్ ఇన్ సమ్ అవుట్ అంటే ట్రిక్కీ ఉంటుంది కదా, క్రిటికల్ రీజనింగ్ ఒక 10-12 ఉన్నాయి, ఒక 5 క్వశ్చన్స్ పెట్టలేమా అని ట్రై చేస్తూ అక్కడ ఉండిపోయా. సో ఆ మిస్టేక్. ఇంకా డూ డ్రాప్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ ఇన్సైట్స్ రిలేటెడ్ టు ఎగ్జామ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మర్చిపోకండి. వెయిట్, ఐ విల్ షో ద స్కోర్ కార్డ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. సో దిస్ ఈజ్ మై స్కోర్ కార్డ్. క్వాంట్ వచ్చి నా అటెంప్ట్స్ 24, ఇంగ్లీష్ వచ్చి 27, రీజనింగ్ వచ్చి 35. నా ప్రకారం రీజనింగ్లో 4 క్వశ్చన్సే పోవాలి. ఐ ఎక్స్పెక్టెడ్ 30, కానీ ఆల్ఫా న్యూమరిక్ అటు ఇటు ఇంకో 2 క్వశ్చన్స్ పోయినాయి. అండ్ మై అటెంప్ట్స్ వర్ 86 అండ్ మై స్కోర్ ఇస్ 76.25. అండ్ ఈ కొంచెం అక్యురసీ మెయిన్స్లో కూడా కలిసి వచ్చి కరెక్ట్ క్వశ్చన్స్ పిక్ చేసి ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేయాలి అందరము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.